హలో ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో చెప్పుకోబోతున్న హారర్ స్టోరీ ఏంటంటే ఆకలి దెయ్యం. ఈ స్టోరీ మా ఊరి దగ్గరలో ఉన్నటువంటి టౌన్లో జరిగిందనమాట. అది కూడా ఇది జరిగి ఒక 15 సంవత్సరాలు అలా అవుతూ ఉంటుంది. అంటే నేను అప్పుడు ఒక 15-14 అలా ఉంటుందన్నమాట నా ఏజ్. ఆ టైంలో జరిగిందనమాట. ఇది నాకు మా ఫ్రెండ్ చెప్పారు. సో అది నేను ఇప్పుడు మీకు పోస్ట్ చేస్తున్నాను. జాగ్రత్తగా వినండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర ఒక అంకుల్ ఉండేవారంట. ఆయన సింగిల్గానే ఉండేవారంట, ఒక్కరే ఇంట్లో ఉండేవారంట. ఆయన ఒకరోజు ఏం చేశారంట, ఆ రోజు ఆదివారము ఆయన మటన్ తిందామనుకుని మటన్ తెచ్చుకోవడానికి వెళ్ళారంట. ఆయన మటన్ తెచ్చుకునే దారిలోనే ఒక సర్కిల్ ఉందంట. ఆ సర్కిల్ దగ్గర ఒక ఆత్మ, అంటే దెయ్యమే అనుకోండి, ఒక దెయ్యం అనేది అక్కడ ఉన్నిందంట. దానికి బాగా ఆకలిస్తుందంట, చాలా అంటే చాలా ఆకలిగా ఉన్నిందంట అది. అదే టైంలో ఈయన మటన్ తీసుకెళ్తూ ఉంటే అది చూసిందంట. చూసి ఇంకా ఆయన్ని ఫాలో చేసి ఆ ఆకలితో ఆయన్ని ఆవహించేసిందంట. అది ఆయన్ని ఆవహించేసి ఆ తర్వాత అది ఆయనతో పాటు ఇంటికి వచ్చేసింది. ఇంటికి వచ్చేసి అలాగే ఉన్నిందనమాట. ఆయనలోనే ఉండి రోజు ఆయన అంతకుముందు వరకు ఎప్పుడన్నా సండేసు లేదా ఎప్పుడన్నా ఏదైనా స్పెషల్ అలా ఉన్నప్పుడు మాత్రమే నాన్ వెజ్ తెచ్చుకొని తినేవాళ్ళంట. కానీ అప్పటి నుంచి ఏం జరిగింది, రోజు మటన్ తెచ్చుకుంటున్నాడంట, తింటున్నాడంట. ఆ పక్కన ఉండే వాళ్ళు ఈ పక్కన ఉండే వాళ్ళకు స్మెల్ వస్తూ ఉంటుంది కదా, ఇదేంటబ్బా ఇది, ఈయన ఎప్పుడూ లేదే, ఈ మధ్య ఇంతగా తింటున్నాడే అనుకునేవాళ్ళంట. సరే ఏమోలే, మనకేం తెలుసు, ఆయన ఏదైనా అనుకున్నాడు, అదేమన్నా సక్సెస్ అయిందో ఏమో, లేకపోతే ఆయన రోజు తినాలనుకున్నాడో ఏమో అని అనుకొని సైలెంట్గానే ఉండేవాళ్ళంట. ఆయనేమో రోజు అలా తింటూ ఉన్నాడంట. తర్వాత కొన్ని రోజులకి వాళ్ళ ఇంటికి కొంతమంది రిలేటివ్స్, అంటే పక్క ఊరు నుంచి అలా వచ్చారంట. వాళ్ళకు కూడా పెడుతున్నాడంట. వాళ్ళు ఏమనుకున్నారు, మేము వచ్చాం కదా అందుకేమైనా చేసి పెడుతున్నాడేమోలే అని వాళ్ళు అనుకున్నారంట. కానీ మామూలుగా ఎవరైనా సాటర్డేస్ కానీ లేకపోతే వీక్లో ఏదో ఒక రోజు తినకుండా ఉంటారు కదా, అలా లేకుండా ప్రతిరోజు తెస్తున్నాడంట. వాళ్ళకు డౌట్ వచ్చిందంట, ఏంటబ్బా ఇది అనుకున్నారంట. అది కూడా వీళ్ళంతా తినేసిన తర్వాత అతను ఒక్కడే ఒక రూమ్లోకి వెళ్ళి ఆ రూమ్లో తింటాడంట. అది కూడా డోర్ లాక్ చేసుకొని మరీ తింటాడంట. వీళ్ళు ఎందుకబ్బా ఇలా చేస్తున్నాడు, సరే ఏమోలే, ఒంటరిగా ఉండేవాడు కదా, అలా అలవాటు అయిపోయిందేమో ఒక్కడే తిని అని అనుకున్నారంట వాళ్ళు కూడా. కానీ వాళ్ళకు ఎందుకు డౌట్ వచ్చిందంట, ఎందుకు ఇలా చేస్తున్నాడు, సో ఎంత ఒంటరిగా ఉన్నా కూడా ఈ విధంగా ఎందుకు మారిపోయాడు, ఒకసారి ఇతను ఏం చేస్తున్నాడు చూడాలని చెప్పి ఒకరోజు ఏం చేశారు, కిటికీ కొంచెం ఓపెన్ చేసి అది లాక్ వేసినట్టుగానే దానికి సందులో ఒక చిన్న కట్టె పెట్టారంట. అంటే పూర్తిగా లాక్ పడకుండా అలా పెట్టేసి ఆయన తినేటప్పుడు లైట్గా కిటికీ ఓపెన్ చేసి చూశారంట. చూస్తే ఒక్కడే కూర్చొని ప్లేట్ మొత్తం అన్నం వేసుకున్నాడంట. దానిపైన అంతా మటన్ వేసుకున్నాడంట. ఎంతైతే మిగిలిందో అంతా వేసేసుకుని తింటున్నాడంట. వీళ్ళకు అప్పుడు అర్థమైందంట, వీళ్ళు మామూలుగా అందరు తింటారు కదా, ఇప్పుడు ఆయన ఒక 4 వచ్చారు వాళ్ళ ఇంటికి, ఈయనతో కలిపి 5 మంది, వీళ్ళకి ఒక 2 kgs మటన్ ఉంటుంది కదా, కానీ అతను తీసుకొని రావడమే 5 kgs అలా తెస్తాడంట. తెచ్చిన తర్వాత వీళ్ళందరూ మహా అయితే ఎంత తింటారు, ఒక 2 kgs తినేసారు అనుకుందాం. 2 kgs తర్వాత ఇంకా 3 kgs ఉంది కదా, 3 kgs కూడా నెక్స్ట్ మనము అప్పుడు ఆఫ్టర్నూన్ తింటాం, నైట్కు అంతో ఇంతో మిగులుతుంది కదా, అలా మిగలకుండా మొత్తం అయిపోతుందంట. వాళ్ళకి షాకింగ్గా అనిపించిందంట. కానీ ఏమనుకున్నారు, పక్కన ఉంటారు కదా వాళ్ళు పరిచయం అయి ఉంటారులే, వాళ్ళకేమైనా ఇస్తూ ఉంటాడు అని అనుకునే వాళ్ళంట ఇన్ని రోజుల నుంచి. కానీ ఈ విధంగా తింటున్నాడు కాబట్టి అది అయిపోతుందని అప్పుడు అర్థమైందంట వాళ్ళకి. ఇదేదో ఖచ్చితంగా గాలి, ఇతనికి దెయ్యం సోకింది, ఇతన్ని ఖచ్చితంగా ఎక్కడన్నా చూపించాలి అని చెప్పి వాళ్ళు ఇంకా వాళ్ళకి అందరికీ చెప్పారంట. కాల్ చేసి చెప్తే ఇంకా వాళ్ళు ఏం చేశారు, సరే అతను ఒక్కడే ఉన్నాడు కదా, అందుకే అది ఆయనకి పట్టినట్టుంది, సరే మనం చూపిద్దామని చెప్పి అక్కడి నుంచి వాళ్ళ బంధువులు వస్తూ ఒక స్వామిని తీసుకొచ్చారంట. స్వామిని తీసుకొని వచ్చి ఆయన్ని ఇంట్లో పూజలో కూర్చోబెట్టారంట. పూజలో కూర్చోబెట్టి అంత పూజ చేసిన తర్వాత పిలిచారంట ఆ దెయ్యాన్ని. ఆయన ఒంట్లోకి పిలిస్తే అది వచ్చిందంట. వచ్చి అప్పుడు అడిగారంట, ఎవరు నువ్వు, ఎందుకు ఆయనలో చేరావు ఏమనంటే, నన్ను ఎవరు ఏమి అనద్దండి, నాకు చాలా ఆకలి ఎక్కువ, నేను ఒక చోట ఉన్నాను, అదే దారిలో ఈయన మటన్ తీసుకెళ్తూ కనిపించాడు, నాకు ఆ రోజు చాలా ఆకలిగా ఉన్నింది, అందుకు నేను ఆ ఆకలితో ఆయన వెంట వచ్చేసాను, ఇంకా ఆయనలో ఉండిపోయాను, అప్పటి నుంచి బాగా తింటూ ఉన్నాను, మీరు ఏం చేయాల్సిన పని లేదు, నాకు కడుపు నిండా మటన్ పెట్టండి, నేను తినేసి వెళ్ళిపోతానని చెప్పిందంట.
అప్పుడు వాళ్ళు ఏం చేశారు, సరే నీకు మటన్ అంటే మటన్లో ఏం కావాలంటే నాకు పొట్టేలు మాంసం కావాలి అని అడిగిందంట. సరే అని చెప్పి వాళ్ళు ఏం చేశారు, ఒక పొట్టేలు తీసుకొని బాగా దాన్ని తయారు చేపించేసి మొత్తం ఒక పొట్టేలంతా చేపించేసి, మనం చూస్తూ ఉంటాం కదా హోటల్స్కి వెళ్తే, అదే రెస్టారెంట్స్కి వాటికి వెళ్తే మనం అక్కడ మండి బిర్యానీ తింటాం పెద్ద ప్లేట్, అలాంటి పెద్ద ప్లేట్ తెప్పించి దాని నిండా రైస్ పెట్టించి ఈ మటన్ మొత్తం దానిపైన వేసేసారంట. వేసేసి తినమని చెప్పారంట. మీరంతా బయటకు వెళ్ళండి అని చెప్పిందంట అది. సరే అని చెప్పి బయటకు వెళ్ళారంట. కిటికీలోంచి చూస్తే అస్సలు చేత్తోనే టచ్ చేయలేదంట. అసలు ఆ అన్నం కానీ ఒక ముక్క కానీ చేత్తోనే టచ్ చేయలేదంట. మొత్తం దాని మీద పడుకొని నోటితోనే తినేసిందంట. మొత్తం తినేసిన తర్వాత బయటకు వచ్చిందంట, నాతో పాటు ఎవరన్నా రండి, ఎందుకంటే నేను కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఇతని శరీరంలోంచి బయటికి వెళ్ళిపోతాను, నేను వెళ్ళిపోయిన తర్వాత ఇతను అక్కడ పడిపోతాడు, మీరు అతన్ని తీసుకొచ్చుకోండి అని చెప్పిందంట. సరే అని చెప్పి అది వెళ్తూ ఉంటే దాని వెనకలే ఇంకొక అతను వెళ్ళాడంట. మీరేం భయపడాల్సిన అవసరం లేదు, నేను ఏమీ చేయను అని ముందుగానే చెప్పిందంట. ఇంకా దాని వెనకాల వెళ్తూ ఉన్నాడంట. ఒక ప్లేస్కి వెళ్ళిన తర్వాత ఒక టర్నింగ్ వచ్చిందంట. ఆ టర్నింగ్లో ఒక గోరి అంటే ఒక సమాధి ఉందంట. అక్కడికి వెళ్ళగానే పడిపోయాడంట. అతను పడిపోగానే ఇతని దగ్గరికి వెళ్ళి అతని మీద కొన్ని పసుపు నీళ్ళు చల్లి ఇంకా అతన్ని లేపాడంట. లేపి రా ఇంకా వెళ్దామంటే అతనికి అర్థం కాలేదంట. ఏమైంది అన్నాడంట ఆ అంకుల్. అంటే సరే ఏం కాలేదులే రా ఇంటికి వెళ్దామని చెప్పి ఇంటికి తీసుకెళ్ళానంట. అది ఫ్రెండ్స్ తిండిపోతు దెయ్యం అంటే ఆకలి దెయ్యం అనమాట. అది చాలా ఆకలిగా ఉండే దెయ్యం అనమాట. ఆ దెయ్యము ఆయన మటన్ తీసుకొని వస్తుంటే ఆయనతో పాటు వచ్చేసి ఈ విధంగా అది ఇంట్లో తింటూ ఉన్నింది. లాస్ట్ కనుక్కునేసరికి దానికి కావాల్సినంత తినేసి అతను ఒంట్లోంచి వెళ్ళిపోయింది అనమాట. సో ఇలాంటి కామెడీగా కూడా జరుగుతూ ఉంటాయి. కానీ దాన్ని ఫేస్ చేసిన వాళ్ళకు మాత్రం అది కష్టంగానే ఉంటుంది కదా. సో ఈ స్టోరీ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఇలాంటి స్టోరీస్ మీరు మరీ వినాలి అని అనుకుంటే మన మిస్టర్ లు తెలుగు హారర్ స్టోరీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి స్టోరీస్ మీకు వస్తూనే ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.